మాన్సా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ అండ్ యాక్ట్రెస్ కామాక్షి భాస్కర్ల గారు. వారితో మాట్లాడదాం. హాయ్. హాయ్ మాన్సా. హౌ ఆర్ యు డూయింగ్? ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ టు. మీ జర్నీ ఎలా నడుస్తుంది? నడుస్తుందండి అలాగా. నిజంగా అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే మీ ఫస్ట్ మూవీ వచ్చేసి ప్రియురాలు. అప్పుడు మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదు ఎవరు. ఇప్పుడు రీసెంట్ కొద్దిగా బెటర్ అయ్యారు. యాక్చువల్లీ ఫస్ట్ ఫిలిం ఆన్ సెట్ షూట్ చేసింది July 17th, 2019. దట్స్ ఫర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఓకే. భాస్కర్ సార్ ప్రాజెక్ట్ అది. వెరీ వెరీ మైన్యూట్ క్యారెక్టర్. అంటే ఎక్కడైనా మనం పాజ్ చేసుకునే అక్కడ ఉంది ఒక్క సీనే ఉంటుంది అఖిల్తో. మిగతా సీన్స్ అన్ని అక్కడ అలా వెనకాల ఉంటామంట. పాయింట్అవుట్ చేసుకోవాలి, ఫ్రేమ్ ఫ్రీజ్ చేసి. దట్స్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. బట్ రిలీజ్ అయింది మాత్రం 2021లో ప్రియురాలు రిలీజ్ అయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ షూట్ చేస్తూ సైమల్టేనియస్ గా రామరాజు గారితో ప్రియురాలు షూట్ చేశాను. ఓకే. బట్ దట్ రిలీజ్డ్ ఫస్ట్ ఇన్ 2021 సెప్టెంబర్లో అది రిలీజ్ అయింది. ఓకే. దెన్ కేమ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, దెన్ కేమ్ కపుల్ ఆఫ్ వెబ్ సిరీస్ ఆన్ ఆహా, బేకర్ అండ్ ది బ్యూటీ, కుబూల్ హై. ఓ, యు యాక్టెడ్ ఇన్ బేకర్ అండ్ ది బ్యూటీ. సి, మీకు కూడా తెలీదు. నేను చూసాను బేకర్ అండ్ ది బ్యూటీ. బేకర్ అండ్ ది బ్యూటీలో హీరో బ్రదర్ girlfriend. Okay. Yeah, that's right, me. Right. I look very different for each project, on screen, off screen. Okay. So Nijanga. Yeah. So Baker and the Beauty. Then I did Kubul Hai for again Aha. Okay. Then I did Anya's Tutorial, Regina Garu web series lo as a counselor, psychologist chesanu. Then I did films like Itlu Maredmili Prajanikam, Rowdy Boys lo hero introduction appudu chinna cameo chesanu. Then iyanni pakkan petteste Polimera on Hotstar, which released again in 2021 December 10th. That gave again ante oka hype ochindi, movie ki hype ochindi naaku ani cheppanu gaani, because మీకు కూడా obviously part of the it's a part of the play. So మూవీకి రావడంతో అందరూ ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తారు అనేది వచ్చింది. బట్ విరూపాక్ష has again opened doors to larger audience, because being అంటే చెప్పక్కర్లేదు, బీయింగ్ కమింగ్ ఫ్రమ్ బిగ్ ప్రొడక్షన్, సుకుమార్ రైటింగ్స్, సాయి ధరమ్ తేజ్, దెర్ ఆర్ బిగ్ నేమ్స్ అసోసియేటెడ్ విత్ ద ఫిల్మ్. సో ది ఆడియన్స్ కూడా పెరిగారు. విరూపాక్ష తర్వాత ఒక 1.5 month గ్యాప్లో శైతాన్ రిలీజ్ అయింది హాట్స్టార్లో. దాట్ అగైన్ ఓపెన్డ్ లార్జర్ ఆడియన్స్ ఫర్ ఓటీటీ వెబ్ సిరీస్ చూసే వాళ్ళకి. వాళ్ళు అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశారు నా రోల్ని. సో ఐ థింక్ ఇంత జర్నీలో రైట్ ఫ్రమ్ 2019లో షూట్ స్టార్ట్ చేశాను. జూలై, నా 2023 జూలై అయిపోయింది. సో ఇట్స్ ఎన్ని ఇయర్స్, 4 years అనుకుంటా. సో 4 yearsలో నా ప్రాజెక్ట్స్ బయటకు వచ్చింది 2021లో. ఓకే. సో వాళ్ళ ప్రకారం నా జర్నీ 2021లోనే స్టార్ట్ అయింది. సో ఈ 3 yearsలో ఇఫ్ పీపుల్ నో మీ, దే ఓన్లీ నో మీ బికాస్ ఆఫ్ పొలిమేరా ఆర్ విరూపాక్ష ఆర్ శైతాన్. ఇప్పుడు పొలిమేరా 2 రిలీజ్ అవబోతుంది. దే ఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. సో దీస్ ఆర్ ది ప్రాజెక్ట్స్ దే నో మీ యాజ్ అన్ యాక్టర్. ఓకే. ఈ టాపిక్స్ అన్నిట్లోకి వెళ్లే ముందు స్మాల్ కాంప్లిమెంట్. మీ కళ్ళు చాలా బాగున్నాయి. అయ్యో, ఇంతకుముందు ఎవరైనా చెప్పారా మీకు? యా, పీపుల్ కీప్ సేయింగ్ దాట్ ఆన్ సెట్. అందరు చెప్తారు యాక్టర్కి కళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆ కళ్ళల్లో యూనో ఎమోషన్ పలికించడం చాలా కష్టం చాలా మందికి. యూ హ్యావ్ దట్ ఐస్ అండ్ యూ పర్ఫార్మ్ వెరీ వెల్ విత్ యువర్ ఐస్ అని అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాంప్లిమెంటింగ్. ఇప్పుడు ఈ యాక్టింగ్ గురించి పక్కన పెడితే, నార్మల్ గా కొంతమంది డాక్టర్ అవ్వాలనో లేకపోతే ఇంజనీర్ అవ్వాలనో లైఫ్ లో అనుకుంటారు. కొంతమంది యాక్టర్ అవ్వాలని బేసిక్ గా అనుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అనుకోకుండా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని చూసుకుంటే మీరు డాక్టర్ అయ్యి యాక్టర్ అయ్యారు. రైట్ రైట్ రైట్. డాక్టర్ అంటే ఫస్ట్ మీరు డాక్టర్ అయ్యి ఆగిపోదాం అనుకున్నారా? అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్టింగ్ లోకి వచ్చేసా. అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? సి, నేను ఫర్మ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, దెర్ ఇస్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్ ప్రకారం లైఫ్ లీడ్ చేయడం, అదొక దట్స్ వన్ కైండ్ ఆఫ్ లీడింగ్ అ లైఫ్. దట్స్ వాట్ జనరలీ హ్యాపెన్స్. బాబు పుట్టిన తర్వాత, పెద్ద అయిన తర్వాత దీన్ని డాక్టర్ చేస్తాను, ఆర్ ఇంజనీర్ చేస్తాను, ఆర్ లాయర్ చేస్తాను, ఏదో ఒకటి అనుకుంటారు.
బికాస్ అ ఫ్యామిలీ వాంట్స్ అ సెక్యూర్ జాబ్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ వాళ్ళు సెటిల్ అవ్వాలని అనుకుంటారు. అయిపోయారు, దెన్ వాట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మన లైఫ్ సర్కిల్లో యూ గెట్ మ్యారీడ్, దెన్ యూ హ్యావ్ చిల్డ్రన్, వాళ్ళని మళ్ళీ స్కూల్కి పంపించి ఎంజాయింగ్ దట్ హోల్ మదర్హుడ్, దట్ ఈస్ హౌ మెజారిటీ ఆఫ్ పీపుల్ దే పర్సీవ్ లైఫ్. నాకు ఆ సెట్ ఆఫ్ రూల్స్తో అడ్హర్ అయ్యి లైఫ్ లీడ్ చేయడం అనేది నాకు కొంచెం ఎటిపికల్గా అనిపిస్తుంది. ఓకే ఎందుకు ఐ ఆల్వేస్ స్టార్ట్ విత్ వై ఓన్లీ దిస్, వై నాట్ దాట్? ట్రూ, ఇట్ ఆల్వేస్ అరైజెస్. చిన్నప్పటి నుంచి నాకు ఎవరైనా ఇది చెయ్యాలి అంటే ఎందుకు చేయమంటున్నారు, ఓకే దీని వెనకాల ఇది ఉందన్నమాట, సో ఎందుకు చేయమంటున్నారు మనకు కొన్ని అప్పుడే అర్థమవుతాయి, కొన్ని ఇయర్స్ తర్వాత అర్థమవుతాయి. సో ఐఎమ్ ఆల్వేస్ లైక్ దట్ యాజ్ అ చైల్డ్, ఐ ఆల్వేస్ ఆస్క్ వై. సో మీ డాక్టర్ ఇప్పుడు ఇట్స్ మై మామ్స్ డ్రీమ్, మై పేరెంట్స్ డ్రీమ్, నేను డాక్టర్ అవ్వాలనేది. సో అండ్ నాకు ఎప్పుడు చదువుకోవడం అంత టఫ్ అనిపించలేదు. ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ బోత్ ఆర్ట్స్ అండ్ సైన్స్. సో నాకు మెడిసిన్ చదవడం చాలా ఈజీగా అనిపించింది. ఇట్ వాజ్ జస్ట్ ఆ ఫ్లో అలా వెళ్ళిపోయింది. ఎప్పుడు నాకు ఏంటి ఇలా ఉంది అనేది ఎప్పుడు రాలేదు. బట్ ద ప్రాసెస్ ఐ వాజ్ స్టడీయింగ్, ఐ ఆల్వేస్ హ్యాడ్, మనకి చూడండి వీఆర్ అ మిక్చర్ ఆఫ్ మల్టిపుల్ ఎమోషన్స్, వీఆర్ సో కాంప్లెక్స్ బీయింగ్స్ కదా. నాలో ఉన్న క్రియేటివ్ పర్సన్కి సమ్వేర్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ సైడ్. యాక్టింగ్ అనేది కానీ క్రియేటివ్ ఫీల్డ్లో కానీ ఇట్ హెల్ప్స్ యూ విత్ యువర్ ఎమోషన్స్ అ లాట్. సో ఎక్కడో నేను చిన్నప్పటి నుంచి మ్యూజిక్, డాన్స్, ఐ వాజ్ ట్రైనింగ్ మై సెల్ఫ్. నాకు ఆర్ట్స్ అంటే కూడా అంతే ఇంట్రెస్ట్ ఉండేది, పెయింటింగ్స్. సో యాక్టింగ్ నేను అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు వచ్చిన థాటే అది. ఏ ఏజ్లో వచ్చింది మీకు ఈ థాట్? When I was doing my medicine second year or third year. Okay. I think I was around 20 years or so. So I always, more than acting, naku beauty pageants, I always constantly watched Sushmita Sen, Aishwarya Rai, all these people, they empowering themselves and also empowering women outside, the way they were able to reach out for larger people. సో అది నాకు బాగా అనిపించేది, నాకు ఆ కేపబిలిటీస్ ఉన్నాయి, నేను ఎందుకు చేయకూడదు. యా, సో ఇఫ్ ఐ యామ్ ఇన్ అ స్ట్రాంగ్ పొజిషన్, ఎంతో మంది విమెన్ కి హెల్ప్ అవ్వగలుగుతాము. సో అలా నాకు వచ్చిన థాట్ అది బ్యూటీ ప్యాజెంట్ అనేది. బ్యూటీ ప్యాజెంట్ నుంచి స్లోగా మై జర్నీ ఐ టుక్ వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. ఇట్ ఈస్ నథింగ్ ప్రీ ప్లాన్డ్. ఓకే నేను ఈ ఇయర్ కల్లా ఇలా వెళ్ళాలి, గో విత్ ద ఫ్లో, బట్ ఎట్ ద సేమ్ టైమ్ స్టే ట్రూ టు యువర్ సెల్ఫ్ అనేది నేను ఎప్పుడు అనుకున్నాను. ఇఫ్ మై ఎమోషన్ ఆర్ మై థాట్స్ ఆర్ ఆస్కింగ్ మీ టు డూ సంథింగ్ ఫర్ మై ఓన్ బెనిఫిట్, దాన్ని ఇగ్నోర్ చేసి లేదు నేను ఇప్పుడు డాక్టర్ని, సొసైటీ నా నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఐ హ్యావ్ టు గో అండ్ వర్క్ అండ్ సేవ్ పీపుల్. నేను ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తాను ప్రైవేట్గా. ఐ డోంట్ వర్క్ ఫర్ ఎనీ ఫర్మ్. ముందు వర్క్ చేసేదాన్ని అపోలోలో. సో నేనేంటంటే మన ఎమోషన్స్ని, మన థాట్స్ని సప్రెస్ చేసి వేరే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఒక లైఫ్ ఎందుకు లీడ్ చేయాలి? లెట్స్ గో విత్ ద ఫ్లో. అండ్ మన సాటిస్ఫై ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా వస్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అలా చేయకూడదు. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, లిజనింగ్ టు యువర్ సెల్ఫ్. సో అది చెయ్యరు చాలా మంది. అందుకే చాలా డిసప్పాయింటెడ్గా ఏదో వెళ్తుంది లేరా బాబు జీవితం, ఇంకేముంది ఇప్పుడు ఏం చేస్తాం అమ్మా, ఇవన్నీ వింటారు. ఒక మ్యారేజ్ అయిపోయిన తర్వాత అంతా అయిపోయిందిగా. ఐ వుడ్ సే ఇంత పెద్ద యునో 130 million years ఉన్న ఈ పెద్ద ప్రపంచంలో హ్యూమన్ రేస్ వచ్చిందే చాలా లాస్ట్లో. అండ్ వీ ఓన్లీ హ్యావ్ 100 years. యావరేజ్గా తీసుకుంటే ఇప్పుడు 100 years కూడా ఎవరు బతకట్లేదు. 60-70 is the max. So our 70 years it is a very short span comparing to the age of our earth. So ఎందుకు మనం అంత రూల్స్ ఇలానే ఉండాలి, డిప్రెస్డ్ లైఫ్? వై టు యూ హ్యావ్ టు సాటిస్ఫై యువర్ సోల్ ఫస్ట్. సో నాకు ఆ ప్రాసెస్లోనే లేదు, క్రియేటివ్గా కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది. లెట్ మీ గో ఎక్స్ప్లోర్, ఎంజాయ్, బీ ఇన్ ద మూమెంట్.
మేక్ మెమరీస్. ఒక ఏజ్ తర్వాత మనం కష్టపడాలన్న బాడీ సహకరించదు. సో లెట్ మీ డూ దిస్ అన్న ఒక దాంతో అక్కడ బ్రేక్ ఇచ్చి ఐ స్టార్టెడ్ మై జర్నీ హియర్. ఇట్స్ ఆల్ ఏదో ప్లాన్డ్ గా ఇలా జరిగిపోయింది. ఆ మూమెంట్ టు మూమెంట్ ఆలోచించుకొని తీసుకున్న డెసిషన్స్ అవన్నీ ఫ్రాంక్ గా చెప్పాలంటే. ఇప్పుడు నార్మల్ గా బయట చూసుకుంటే ప్రొఫెషనల్ గా ఒక డాక్టర్ కున్న వాల్యూ ఒక యాక్టర్ కు ఉండదు. రైట్. అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పటికీ ఎవ్రీడే అనిపిస్తుంది. అంటే బట్ అదే అంటున్నాను, దట్ షుడ్ నాట్ చేంజ్ యువర్ ఐడియాలజీ టువర్డ్స్ యువర్ వర్క్ ఆర్ యువర్ లైఫ్. ఇప్పుడు యాక్టర్ అంటే మెజారిటీ ఆఫ్ పాపులేషన్ దే డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఫర్ దెమ్ ఇట్ ఈస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. నేను ఇప్పుడు ఒక పొద్దున్న నుంచి 9 to 5 జాబ్ చేసి అబ్బా పిచ్చా బోర్ కొడుతున్నారు, స్ట్రెస్ అయిపోయి వెళ్ళి ఏదో ఒకటి చూద్దాంరా థియేటర్కి వెళ్ళి, వాళ్ళకి ఏంటంటే వీఆర్ జస్ట్ ఎంటర్టైనర్స్. బట్ దాని వెనకాల ఉండే లైఫ్, వాళ్ళ స్ట్రగుల్, ద క్రియేటివ్ ప్రాసెస్ అంత ఆలోచించే క్రిటికల్ థింకింగ్ ఎక్కువ మంది పెట్టారు. ఫర్ దెమ్ దే జస్ట్ నీడ్ టు రిలాక్స్. సో ఈ సినిమాలో వచ్చింది బాగా చేసింది, నవ్విచ్చింది, ఏడిపించింది, వెళ్ళిపోయింది. నెక్స్ట్ సినిమా వచ్చింది, ఏడిపించింది, బాగా చేయలేదు. ఇట్స్ వెరీ ఫర్ దెమ్ ఇట్స్ వెరీ అంటే వాళ్ళు ఏదో ఆన్ అ వెరీ లైటర్ నోట్ దే టేక్ యాక్టర్స్ ఆన్ అ వెరీ లైటర్ నోట్. సో అనిపిస్తుంది చాలామంది బయట వరకు ఎందుకు ఫ్యామిలీలోనే అనేవాళ్ళు, యూ డాక్టర్ నీకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది మీ జాబ్కి, దేవుడి తర్వాత మీరే అనుకుంటారు, అంత రెస్పెక్టబుల్ జాబ్. నేను ఇండస్ట్రీకి స్టార్ట్ అయినప్పుడు మై ఫస్ట్ ఇనిషియల్ డేస్ ఇండస్ట్రీలో కూడా co-directors, producers, like co-producers, like people on the set, executive producers, వాళ్ళందరూ అనేవాళ్ళు, ఎందుకమ్మా కామాక్షి నువ్వు మంచి మీరు డాక్టర్, మీరు అది వదిలేసి ఇక్కడికి వచ్చారు, అది ఎంత రెస్పెక్టబుల్ జాబ్. People will have their perceptions, it's okay. Am I respecting my job is very important. నేనే రెస్పెక్ట్ చేయకుండా ఇదేముందిలే ఇంతే అలా అనుకుంటే అక్కడ దెర్ ఇస్ అ బిగ్ ఐ నీడ్ టు థింక్, ఐ నీడ్ టు రీథింక్ ఇఫ్ ఐ యామ్ పర్సీవింగ్ ఇట్ లైక్ దాట్. నేను ఆలోచించుకోవాలి. బయట వాళ్ళకి వాళ్ళు ఎంతవరకు చూస్తారో వాళ్ళ ఒపీనియన్స్ అంతవరకే ఫామ్ అవుతాయి కదా. వెన్ దే స్టార్ట్ నోయింగ్ యువర్ జర్నీ ఆర్ వెన్ దే స్టార్ట్ సీయింగ్ యూ క్లోజ్లీ ద పర్సెప్షన్స్ చేంజ్, ఎప్పుడు మారుతూనే ఉంటాయి. సో నేను అది పెద్ద నన్ను ఏం ఎఫెక్ట్ చేయవు. ఐ థింక్ I've gone through all that. Age that is I'm 25 plus now. I'm not a small girl or a immature person కాదు. సో అర్థమవుతుంది, ఓకే ఇలా అనుకుంటున్నారంటే ఇది రీజన్ అయి ఉంటుంది. ఇట్స్ ఓకే, వై షుడ్ దట్ ఎఫెక్ట్ మీ అనేది అంత మెచ్యూరిటీ అయితే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు మీకు ఫస్ట్ మూవీ వచ్చి ప్రియురాలు కదా, అవును. మీకు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? ఓకే, సో I have to tell this, అంటే నాకు ఇండస్ట్రీలో ఎవ్వరు, నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ ఐ నో ఇన్ ద ఇండస్ట్రీ. మిస్ ఇండియా లేదు, no, there's nothing. Being a doctor, coming from a very middle class family, అంటే economically speaking, ఇంకా ఎలా ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే మంచి యునో సెటిల్ అవ్వాలి, యూ నీడ్ టు హ్యావ్ అ సెక్యూర్ జాబ్, మనీ ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఉండాలి. సో అలా చాలా సాఫీగా వెళ్ళిపోయే ఫ్యామిలీ. సో ఐ న్యూ నో బడీ. సో దిస్ ఈస్ అ స్టెప్ ఐ టుక్ బై మై సెల్ఫ్. సో మిస్ ఇండియా అయిన తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ 2019లో. ఐ స్టార్టెడ్ డూయింగ్ థియేటర్ ఇక్కడ. ఓకే, మిస్ ఇండియా ఫైనల్స్ లో మీరు తెలంగాణ రిప్రజెంట్ చేశాను 2018లో. ఇఫ్ యూ సర్చ్ 2018 మిస్ ఇండియా తెలంగాణ. ఇంకా అలా ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇట్ వాజ్ నైస్. అంటే నేను చాలా కలలు కన్నాను దానికోసం. అంటే తెలుగు అమ్మాయి అయ్యుండి, ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి మోడలింగ్ కానీ ఈ కల్చర్ చాలా తక్కువ. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఉన్నంత అవేర్నెస్ మనకు లేదు. ఇప్పుడు కూడా ప్యాజెంట్రీ అంటే చాలా మందికి చాలా తక్కువ అవేర్నెస్ ఉంది. ఆ ఇయర్ నేను తెలంగాణ నుంచి, శ్రేయారావు కామవరపు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, మేమిద్దరం ఫినాలేలోకి వెళ్ళాం. ఇన్ఫాక్ట్ తను రన్నరప్ గా లాస్ట్ వరకు వెళ్ళింది, నేను టాప్ 15 వరకే వెళ్ళగలిగాను. సో ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. అక్కడికి వెళ్ళి ముంబైలో వీ వర్ దేర్ ఫర్ 2 months. మాకు కంటిన్యూస్గా ఆ కాంటెస్ట్, ఈ సబ్ కాంటెస్ట్, ఆ షో అవుతానే ఉన్నాయి. ఇట్ వాస్ వెరీ గుడ్. బట్ ఆ జర్నీలోనే నాకు అర్థమైంది మోడలింగ్ ఇస్ నాట్ ఫర్ మీ, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని. బికాస్ మోడలింగ్ అదొక కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ యాక్టింగ్తో పోలిస్తే.
సో దట్ వాజంట్ ఫర్ మీ అని అనిపించింది. మై ఐడియాలజీ డెంట్ సెటిల్ వెల్ విత్ పాజెంట్రీ. అంటే మనం స్క్రీన్ మీద చూసేదే నిజం కాదు, వెనకాల ఇంకా చాలా ఉంటుంది, దిస్ డిఫరెంట్, అంటే కంప్లీట్గా అంటే నేను వేరేలా చూసాను, అక్కడ వేరేలా ఉంది. ఓకే. సో అది చెప్పుకుంటే వెళ్తే పెద్ద స్టోరీ అవుతుంది. బట్ కీపింగ్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. ఆ తర్వాత నేను ముంబై నుంచి వెన్ ఐ స్టాప్ మోడలింగ్ అండ్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్, దెన్ అగైన్ ఇంట్లో గో డూ డాక్టర్ వెళ్ళు చెయ్యి వర్క్ చేస్తా. ఐ స్టార్టెడ్ డూయింగ్ థియేటర్ ఇక్కడ హైదరాబాద్లోనే. థియేటర్స్ చేశారు. సమాహార థియేటర్ గ్రూప్లో ఐ యూస్ టు డూ వీకెండ్ వర్క్ షాప్స్ చేసేదాన్ని. ఒక 3 months 4 months చేసిన తర్వాత ఆ టైంలో ఐ స్టార్టెడ్ గెటింగ్, మనకి ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న ఆడిషన్ కాల్స్ పెడతారు కదా, వీ నీడ్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావాలి, ఈ హైట్లో ఫర్ అ పర్టికులర్ రోల్. I started giving auditions. అక్కడ కొంతమంది casting directors నన్ను చూసి, they took my number, they took my profile, they took all my portfolio pictures తీసుకొని, that started getting circulated. Okay. అలా అది రామరాజు గారి వరకు వెళ్ళింది. బికాస్ ఆఫ్ ది casting director. నాకు తెలుగు అమ్మాయి కావాలి, తెలుగు మాట్లాడే అమ్మాయి కావాలి, తెలుగు కట్టు బొట్టు అర్థమయ్యే అమ్మాయి కావాలి అని ఆయన అడిగారు. ఎందుకంటే అందులో నేను ప్లే చేస్తుంది ఒక ప్రాపర్ విలేజ్ నుంచి సిటీకి వచ్చిన ఒక పల్లెటూరు మెయిడ్ పని మనిషి. సో నాకు ఇక్కడ వాళ్ళే కావాలని ఆయన అనడంతో వాళ్ళు నన్ను పిలిచి, దెన్ హీ టుక్ మై హీ డెంట్ ఈవెన్ టేక్ మై ఆడిషన్, హీ మెట్ మీ ఇన్ పర్సన్. అసలు నా ఐడియాలజీ ఏంటి, ఇప్పుడు చాలా మంది ఫస్ట్ ఫిలిమే పనమ్మాయి క్యారెక్టర్ అంటే నేను ఎందుకు చేస్తాను అని అనుకుంటారు. అసలు నా ఐడియాలజీ ఏంటి కనుక్కుందామని ఆయన నన్ను కలిసారు. హీ లైక్ మీ, హీ లైక్డ్ వాట్ ఐ వాస్ థింకింగ్, నాకు నెరేట్ చేశారు. ఐ సెడ్ ఓకే సార్, మీతో వర్క్ చేయడం నాకు చాలా ఇంట్రెస్టెడ్, వీ ఆల్వేస్ లవ్డ్ యువర్ ఫిల్మ్స్, మా ఫ్యామిలీ మొత్తం ఇది మల్లె తీరంలో మూవీ కానీ, ఒక మనసు కానీ, మీ సాంగ్స్, మీ టేస్ట్, మీ పిక్చరైజేషన్, మీ ఫ్రేమ్స్ చాలా బాగుంటాయి. సో హీ డెంట్ నరేట్ మీ ది ఎంటైర్ స్క్రిప్ట్, హీ జస్ట్ టోల్డ్ మీ అబౌట్ మై క్యారెక్టర్. ఐ సెడ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్, యూ ఆస్క్ మీ, ఐ విల్ డూ ఇట్ అంతే. సో ఐ లైక్డ్ హిమ్ యాజ్ అ పర్సన్ ఫస్ట్ నుంచి. సో అందుకనే నేను స్క్రిప్ట్ మొత్తం కూడా వెళ్ళలేదు. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్, ఆడిషన్ ద్వారానే. అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఈ రోజు వరకు నేను చేసిన ప్రతి క్యారెక్టర్ నేను ఆడిషన్ ఇచ్చి ప్రూవ్ చేసుకున్న తర్వాత సెట్కి వెళ్ళాను. ఐఎమ్ నాట్ దట్ ప్రివిలేజ్డ్ టు జస్ట్ సెట్ బిహైండ్ అండ్ సే, మేనేజర్స్ నా ప్రొఫైల్ పంపించి నేను ఇదే చేస్తాను ఇచ్చేయను, అంత ప్రివిలేజ్ నాకు లేదు. ఒకవేళ వచ్చినా సరే నేను తీసుకోను, కష్టపడి పైకి వచ్చారు. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో అందుకనే నన్ను ఎవరైనా వై ఆర్ యూ సో ఓపెన్గా మాట్లాడతావు, ఎందుకు అంత ఒపీనియన్టెడ్ అన్నా, దట్స్ బికాస్ ఆఫ్ మై జర్నీ. నేను అలా నా స్ట్రగుల్స్ నన్ను ఎలా అయితే ఒక మోల్డ్ చేసా నేను అలానే ఉంటాను కదా. ఐ కాంట్ ప్రెజెంట్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే నన్ను మీరు ఇంటర్వ్యూస్లో కానీ మూవీస్లో కానీ కొన్ని మినిట్స్ కొన్ని అవర్స్ చూస్తారు, బట్ నాతో నేను లైఫ్ మొత్తం ఉన్నాను. సో ఐ నో నా గురించి నాకు బెటర్గా తెలుసు, అండ్ ఐ నో ఏది మాట్లాడితే ఇక్కడ నాకు పీస్ఫుల్గా ఉంటుందో. సో నేను ఐ స్టిక్ విత్ దాట్. నైస్. మీ పేరెంట్స్ సపోర్ట్ చేశారా మరి ఇట్లా డాక్టర్ చేసిన తర్వాత మూవీ ఫీల్డ్లోకి వెళ్తాను అంటప్పుడు? సి ఎవ్రీ పేరెంట్స్ హ్యావ్ దేర్ ఓన్ డౌట్స్ అండి. అమ్మో ఏమవుతుందో, ఇండస్ట్రీ తెలీదు, ఇండస్ట్రీ ఎలా ఉంటుందో, ఎలా ట్రీట్ చేస్తారో, అసలు తెలుగు వాళ్ళే లేరు ఇండస్ట్రీలో, ఎక్కడెక్కడ నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే ఈ కాంపిటీషన్ తట్టుకోకుండా వెళ్ళిపోతున్నారు, ఎలా వెళ్తుంది, అదొకటి ఉంటుంది, మనకి ఎందుకమ్మా. ఫస్ట్ ఏమన్నారు మీ పేరెంట్స్ మీరు చెప్పినప్పుడు? దే వర్ షాక్డ్. దే వర్ లైక్ వాట్. మిస్, నేను చైనాలో మెడిసిన్ చేస్తున్నప్పుడే ఐ కాల్ మై మామ్ అండ్ ఐ టోల్డ్ హర్ ఐ వాంట్ టు టేక్ పార్ట్ ఇన్ మిస్ ఇండియా వచ్చిన తర్వాత. అంటే షీస్ లైక్ వాట్, సడన్గా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఐ టోల్డ్ హర్. నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఐ డెంట్ టెల్ హర్, అంటే అప్పట్లో అంత ఓకల్గా క్లారిటీగా ఉండం కదా, ఇది ఇప్పుడు నాకు 20-21 years టైంలో లేదు చేస్తా అనే చెప్తాం, కానీ ఎందుకు ఏంటి అని ఎక్స్ప్రెస్ చేసుకునేంత అది కూడా మెచ్యూరిటీ కూడా ఉండదు మనకి. మై మామ్ ఇస్ లైక్ ఓకే చెయ్యి, విన్ అయితే ఆర్ ఏదైనా అయితే రిప్రజెంట్ చేయగలుగుతావు కదా, ఓకే చెయ్యి అని మా మదర్ అన్నారు. బట్ మై ఫాదర్ వాజ్ ఆల్వేస్ నో, హీ వాజ్ అగేన్స్ట్ ఆల్ దిస్. ఇస్ లైక్ ఇంత చదువుకొని ఎందుకు అవంతా, ఎందుకు స్ట్రగుల్ అనేసి. బట్
it's bitter sweet experience అనమాట. Okay. అందరికి ఒపీనియన్స్ ఉంటాయి. ఫాదర్ హ్యాస్ వన్, మై మామ్ హ్యాస్ వన్, ఐ హ్యాడ్ వన్, మై బ్రదర్ హ్యాడ్ వన్. సో నలుగురం డిస్కస్ చేసుకుని ఏదైనా సరే మొత్తానికి నేను ఏమనుకున్నానో దానికే స్టిక్ అయ్యాను నేను. ఓకే. బట్ దిస్ హోల్ ఎంటైర్ జర్నీ అంటే మా మదర్ ఎలా అనుకునే వాళ్ళంటే ఇట్స్ యువర్ డెసిషన్, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సింది నువ్వు. ఇఫ్ యూ థింక్ యూఆర్ రెడీ టు ఫేస్ వాట్ ఎవర్ ఇస్ కమింగ్ యువర్ వే, టేక్ ఎ స్టెప్, గో ఫార్వర్డ్. సో ఐఎమ్ లైక్ ఓకే ఫైన్, ఏది వచ్చినా సరే హ్యాండిల్ చేసేంత కెపాసిటీ నాకుందా నేను బిలీవ్ చేస్తాను. సో ఐల్ గో ఫార్వర్డ్, లెట్స్ సీ, అంతే. అంతేగాని అంత ఏదో మాస్టర్ మైండ్లో వెనకాల ఇంత ప్లాన్ వేసుకొని ఇది చెయ్యాలి, ఇలా ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఈ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి, ఐ నెవర్ హ్యాడ్ దాట్. ఇప్పుడు చూసుకుంటే మీరు కొత్త పర్సన్, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా మూవీస్లోకి వచ్చారు. నార్మల్గా మనం ఎక్కువ వినేది ఏంటి అంటే తెలుగు ఇండస్ట్రీలో మరి ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకి స్పేస్ ఇవ్వరు. కాన్స్టెంట్ క్వశ్చన్, అందరూ ఎక్కడ ఇంటర్వ్యూ కరెక్ట్ కదా నిజంగా. అదే అండి, అంటే ఒకటి నేను అంటే బ్లేమ్ అని చెప్పను, దెర్ ఇస్ సమ్ డిఫాల్ట్ ఏమంటారు ఫ్లా ఎవ్రీవేర్. ఒకటి తీసుకుందాం, ఇండస్ట్రీలో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా నేను ఇదే చెప్పాను. 1990s నుంచి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి బ్యాడ్ టైం అండి అది. 1990s ముందు 1930s నుంచి 1990s వరకు ఇఫ్ యూ వాచ్ ద ఫిల్మ్స్ అందరూ తెలుగు వాళ్ళే. ఒకవేళ వేరే కర్ణాటక, తమిళనాడు ఆర్ కేరళ, వేరే స్టేట్స్, ఎందుకంటే మనకి 1956లోనే అన్ని స్టేట్స్ డివైడ్ అయ్యాయి, ఏపీ ఫామ్ అయింది, తమిళనాడు ముందంతా మెడ్రాస్ ప్రెసిడెన్సీ కిందే ఉండేది కదా. అందరూ అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు, ఏది సౌత్లో తెలుగు మాట్లాడేవాళ్ళు, తెలుగు కన్నడ మాట్లాడేవాళ్ళు, మెజారిటీ అన్ని మాట్లాడేవాళ్ళు. అలా మాట్లాడగలిగే వాళ్ళని తీసుకునేవాళ్ళు. 1990sకి వచ్చేసరికి భాషతో సంబంధం లేకుండా ఎక్కడి నుంచో నార్త్ నుంచి అమ్మాయిలు రావడం అయితే స్టార్ట్ అయింది. 1990s ముందు మీరు చూసుకోండి, తమిళ్ మాట్లాడేవాళ్ళు ఆర్ ఐ మీన్ చెన్నై నుంచి ఆర్ కేరళ నుంచి అడపా హీరోయిన్స్ కనపడేవాళ్ళు, వేరే స్టేట్స్, సౌత్ స్టేట్స్. మాక్సిమం తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు. ఒకవేళ తెలుగు వాళ్ళు కాకపోయినా వాళ్ళకి తెలుగు వచ్చి ఉండేది. మీనా గారు ఉన్నారు, తెలుగు చక్కగా మాట్లాడతారు కానీ ఆవిడ తెలుగు ఆవిడ కాదు. రమ్యకృష్ణ గారు ఉన్నారు, తెలుగు చక్కగా మాట్లాడతారు, తెలుగు ఆవిడ కాదు. మన తెలుగు హీరోయిన్స్ అంటే సౌందర్య గారు ఉన్నారు, షీ బిలాంగ్స్ టు కన్నడ ఇండస్ట్రీ, ఐ మీన్ కర్ణాటక ఆవిడది, బట్ తెలుగు చక్కగా మాట్లాడతారు. సో ఎప్పుడైతే ఈ నార్త్ నుంచి అమ్మాయిలు వచ్చి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ట్రై టు లెర్న్ ద లాంగ్వేజ్, బట్ ఆ కల్చర్ అయితే అక్కడి నుంచే స్టార్ట్ అయింది. వేర్ యూ డోంట్ నో ది లాంగ్వేజ్, యూ జస్ట్ లుక్ గుడ్, యూ హ్యావ్ అ ఫేర్ స్కిన్, యూ లుక్ వెరీ డిఫరెంట్ ఆన్ స్క్రీన్. అంటే ఆడియన్స్కి అబ్బా ఎవరు అంటే మన అమ్మాయిలు అలా ఉంటారు కదండి, వీ హ్యావ్ అ వెరీ డస్కీ స్కిన్, వెరీ కర్వీ ఫీచర్స్. సో కొత్తగా ఏమైనా కనిపిస్తే మనం వి గివ్ అ సెకండ్ లుక్ కదా, అక్కడి నుంచి అది స్టార్ట్ అయింది. అండ్ తెలుగు అమ్మాయిలకి ఆ తర్వాత కూడా తెలుగు అమ్మాయిలు చాలామంది వచ్చారు. ప్రత్యూష చనిపోయారు, ప్రత్యూష గారు వచ్చారు, స్వాతి వచ్చారు, ఆనంది, రక్షిత ఆనంది, శ్రీదివ్య గారు, ఇప్పుడు ఇషా రెబ్బా ఆర్ శివాత్మిక అండ్ హర్ సిస్టర్ శివాని. చాలామంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు, లేరని కాదు. బట్ వాట్ ఆర్ దే డూయింగ్ విత్ దట్ తెలుగు గర్ల్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అనీషా ఉంది, చాలామంది తెలుగు అమ్మాయిలు అయితే ఇప్పుడు ప్రెసెంట్లీ ట్రై చేస్తున్నారు. బికాజ్ నేను చిన్న ఫ్రెండ్ క్యారెక్టర్స్ నుంచి ఇప్పుడు ఒక ఆడియన్స్ రికగ్నైజ్ చేసే క్యారెక్టర్ వరకు వచ్చాను. కాబట్టి ఆ జర్నీలో నేను చాలామందితో ట్రావెల్ చేసుకుంటూ అలా పైకి వచ్చాను. ఎంతమంది నాతో పాటు వచ్చారో, ఎంతమంది అక్కడే ఉండిపోయారు, ఎందుకు ఉండిపోయారో అని నేను చూస్తూ వచ్చాను. కాబట్టి I think I have the capability to tell audience or to you that there కొన్ని మన సైడ్ నుంచి రాంగ్ ఉంది. ఏంటంటే నేను ఆడిషన్ ఇవ్వను ఆర్ నేను ఇది చేయను అది చేయను. దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ వీ హ్యావ్ సెట్ ఫర్ అవర్ సెల్ఫ్. యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ మైండ్, బాడీ, సోల్, ఎవ్రీథింగ్ యాజ్ అ టూల్ టు గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి ఏం కావాలో ప్రతిదీ చేసే కేపబిలిటీ మనకు ఉండాలి. ఎక్కడైతే మన పర్సనల్ ఎజెండాస్, ఇప్పుడు నేను ఈ బట్టలు వేసుకోను, ఇట్స్ ఓకే, రిస్ట్రిక్షన్స్ ఆర్ ఈ రోల్ చెయ్యను, ఆర్ నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఈ క్యారెక్టర్ చేయను అంటే
I'm not Queen Victoria or Diana for somebody to come and wait for me kada. You have to tell people that hi, I exist here and I can perform really well and మనం present చేసుకోవాలి when you don't have a father figure or a godfather in the industry. At the same time బయట ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కానీ ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు కానీ they also have to think about ఇంతమంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళలో ఎవరు టాలెంటెడ్ ఉన్నారు, ఎవరు హార్డ్ వర్కింగ్, ఎవరు ఏ క్యారెక్టర్ సెట్ అవుతారు, ఉన్నాయి రోల్స్ ఉన్నాయి, అమ్మాయిలు ఉన్నారు. కనెక్షన్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ బికాజ్ మనం ఎప్పుడు దూరపు కొండలు నూనుపు అన్నట్టు అక్కడే చూస్తూ ఉంటే ఇక్కడ చూడనప్పుడే ఎలా కనిపిస్తారు. సో ఇన్సైడ్ నుంచి ఫ్లా ఉంది, అవుట్ సైడ్ యాక్టర్స్ నుంచి ఫ్లా ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద మేనేజర్స్, మీడియేటర్స్ ఇన్ బిట్వీన్, దే ఆల్వేస్ పుష్ profiles of other girls who are coming from outside. మన ప్రొఫైల్స్ పుష్ చేయనప్పుడు పాపం డైరెక్టర్స్ కైనా ఎలా తెలుస్తుంది? ఒక ఫోటో చూస్తే అరే బాగుంది, ఈ అమ్మాయి ఏం వర్క్ చేసింది చూపించండి అని అంటారు డైరెక్టర్స్. బికాస్ ఐ ఆల్సో బీన్ ఇన్ ద డైరెక్షన్ టీమ్ ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్, ఐ నో హౌ థింగ్స్ వర్క్. పర్సనల్గా చూసాను కాబట్టి చెప్తున్నాను. వెన్ యూ డోంట్ ఈవెన్ షో ద పిక్చర్స్ ఆఫ్ సంబడి హూ ఎగ్జిస్ట్, నథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. సో సో అదే తెలుగు అమ్మాయిలు ఉన్నారు కానీ ఇప్పుడు బేబీకి, వైష్ణవికి పెద్ద మంచి అప్లాస్ వచ్చింది. సో ఆడియన్స్ మరి యాక్సెప్ట్ చేశారు కదా. రిస్క్ అనేది ప్రొడ్యూసర్స్ తీసుకోవాలి. ద మోర్ యూ ట్రై టు బ్రింగ్ ఇన్, ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అలవాటు చేసింది మీరే కదా, లాంగ్వేజ్ రాకపోయినా ప్రాంప్టింగ్లు ఇచ్చి సెట్లో పెట్టుకుంటుంది మీరే కదా. సో మీరే అలవాటు చేయండి ఆడియన్స్కి. వాళ్ళేమో ఆడియన్స్ ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళేమో వాళ్ళు అదే తీస్తున్నారు కాబట్టి మేము అదే చూస్తున్నాం. ఇట్స్ బ్లేమ్ గేమ్ అనమాట. సో వాళ్ళు ఒక స్టెప్ తీసుకొని రావాలి, వీళ్ళు కూడా. ఇట్స్ లైక్ దట్. కాకపోతే ఇక్కడ ఎవరికి ఏమి పర్సనల్ ఎజెండాస్ ఉండవండి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేను వచ్చాను, నేను సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలనేదే చేస్తారు. కానీ ఇది ఎజెండా, ఇదేదో రెవల్యూషనరీ మూమెంట్, ఇక్కడ ఏదో మనం ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా మన కోసం ఫ్రీడమ్ తెచ్చారో అది చూసుకోవడానికి మనం సోషల్ సర్వీస్ చేయట్లేదు కదా అని ఆలోచిస్తారు మెజారిటీ పీపుల్. బట్ సమ్వేర్ ఐ థింక్ సినిమా ఇస్ అ సాఫ్ట్ పవర్ అండ్ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ పీపుల్, అండ్ అది మనుషుల్ని మార్చే పవర్ దానికి ఉంది, ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ దానికి ఉంది. కాబట్టి కొంచెం రెస్పాన్సిబుల్ గానే బిహేవ్ చేయాలని నేను అనుకుంటాను. నేను అలానే బిహేవ్ చేస్తాను. వెన్ ఐ డూ అ సర్టన్ రోల్ ఆల్సో, వెన్ పీపుల్ ఆస్క్ వై ఆర్ యూ డూయింగ్ బోల్డ్ రోల్స్, వై ఆర్ యూ డూయింగ్ దిస్, ఐ ఆల్వేస్ హ్యావ్ అ లాట్ ఆఫ్ థాట్స్ వెంట్ ఇన్ టు దాట్ డెసిషన్ ఆఫ్ మీ డూయింగ్ దట్ క్యారెక్టర్. అవును, ఇప్పటి వరకు చూసుకుంటే మీ క్యారెక్టర్స్ అన్ని కూడా మూవీస్ లో బోల్డ్ రోల్సే ఉన్నాయి ఎక్కువ. సో అదే అంటున్నాను కదా, నేను చాలా అంటే ఆలోచించి రెస్పాన్సిబుల్ గానే డెసిషన్స్ తీసుకుంటాను. బోల్డ్ క్యారెక్టర్స్ కూడా నేను చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఫిల్మ్లోనే మీరు ప్రియురాల్లో ఇంటిమేట్ సీన్స్ చేశారు. దట్ హోల్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. దట్స్ మై ఫస్ట్ ఫిల్మ్. లక్కీలీ హోప్ఫుల్లీ రేపటి రోజు పొలిమేరా 2 రిలీజ్ అయ్యి ఆర్ ఇంకా వేరే ఏదో ఫిలిం వచ్చి లార్జ్ ఆడియన్స్ నన్ను చూసి యాక్సెప్ట్ చేసినప్పుడు దిల్ డెఫినెట్లీ గో బ్యాక్ అండ్ వాచ్ దట్ ఫిలిం. ఇప్పుడు ఎక్కువ మంది చూసారో చూడలేదో నాకు తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. బట్ మై ఫస్ట్ ఫిలిం ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ సోషల్ డ్రామా ఫిల్మ్ అండ్ అది ఎక్కువ ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్. అది ఎంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి మాట్లాడతారు కొత్తగా వచ్చిన యాక్టర్స్ కానీ. ఇట్స్ ఎవరు దాని గురించి మాట్లాడాలనుకోరు. ఎవ్రీబడి నోస్ ఇట్ ఎగ్జిస్ట్స్. ప్రతి ఇంట్లో అయ్యే సిచ్యువేషన్స్ ఇవి. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎవ్రీబడి ఆర్ లైక్ దట్, బట్ మెజారిటీ చాలా వరకు చూడొచ్చు మనం, మనకు తెలుసు లైఫ్ లో అవుతానే ఉంటాయి. సో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి ఆ ఫిలిం అండ్ ఐ డిడ్ ఇంటిమేట్ సీన్స్. కానీ అలాంటివి చేయడానికి కూడా గట్స్ ఉండాలి. నేను అదే అంటే చేయరు. దేర్ ఈస్ నా థాట్ ఏంటంటే, వెన్ థింగ్స్ ఎగ్జిస్ట్, రియాలిటీకి దగ్గరగా ఉండే సిచ్యువేషన్స్ ఇవి, అది చూపించాలి. వై డూ యూ షై అవే ఫ్రమ్ నాట్ షోయింగ్ ఇట్? నెంబర్ 1. నెంబర్ 2, ఇంటిమేట్ సీన్స్ చేసిన కూడా ఇట్స్ క్వైట్ కామన్. అబ్బాయి ఒక ఇంటిమేట్ సీన్ ఒక అమ్మాయిని స్క్రీన్ మీద కిస్ చేస్తే యాక్సెప్ట్ చేసే సొసైటీ, ఒక అమ్మాయి అబ్బాయిని కిస్ చేసినా ఆర్ అమ్మాయి ఇంటిమేట్గా కనపడినా ఎందుకు యాక్సెప్ట్ చేయలేరు? అబ్బాయికి ఎంత ఫిజికల్ నీడ్స్ ఉంటాయో అమ్మాయికి అంతే ఫిజికల్ నీడ్స్ ఉంటాయి. వీఆర్ బోత్ ఈక్వల్స్ when it comes to physical needs. Why should we shy away? So that is my thing. I want to make it, అంటే మనం స్క్రీన్ మీద ఏదైనా కొంచెం రొమాన్స్ ఉంటేనే రిమోట్ తీసి ఛానల్ మార్చే ఆడియన్స్.
నుంచి చాలా ఇంప్రూవ్ అయ్యాం ఇప్పుడు. చాలా వరకు చాలా ఇంప్రూవ్ అయ్యాం. ఆ ప్రాసెస్లో ఈవెన్ ఐ వాంట్ టు బీ ఎ పార్ట్. ఐ వాంట్ టు టెల్ యంగ్ గర్ల్స్ ఆర్ ఉమెన్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ ఓకే టు have intimacy with your partner. It is okay to show physical affection. It is quite common. అంత లేకుండా మనం పాపులేషన్లో నెంబర్ 1 పొజిషన్లో ఎందుకుంటాం చెప్పండి. సో రియాలిటీ అదన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు నాకేం తెలియదు అని అండంలో ఏముంది. అండ్ ఐఎమ్ ఎడ్యుకేట్ అయ్యి కూడా నేను అదే యూనో టనల్ విజన్లో అదే నారో మైండ్ సెట్లో ఉండడం నాకు చాలా బ్రాడ్గా ఆలోచిస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ అంతే, అలానే చెప్పచ్చు. రైట్. ఇప్పుడు విరూపాక్ష చేశారు, దాంట్లో మీరు సాయి ధరమ్ తేజ్ గారిని కలిసారా? ఐ మెట్ హిమ్. ఆ సెట్లో కలలేదు బికాస్ వీ నెవర్ హ్యాడ్ అ సీన్. బట్ ఆఫ్టర్ ద షూట్ రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్స్ అయ్యాయి కదా, దట్స్ వెన్ హీ మెట్. హీస్ లైక్, అమ్మా నేను సినిమా స్టార్టింగే భయపడ్డాను, అసలు ఏంటి అలా చేశారు. నేను ఐ మీన్ వీళ్ళు ప్రైవేట్గా దే సీ ద ఫిల్మ్ బిఫోర్ ఇట్ రిలీజెస్ కదా. అదే అన్నారు ఆయన. లైక్ ఐ ఆస్క్ ది డైరెక్టర్ టు స్టాప్ ఇట్ అండ్ నేను చూడాలా, ఇంకా ఇంతకన్నా భయంకరంగా ఉంటుందా అని అడిగాను. చాలా బాగా చేశారు అని అన్నారు. ఐ ఓన్లీ మెట్ హిమ్ ఆన్ ద సక్సెస్ మిడ్ డే. ఓకే. అండ్ కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఇట్ ఫెల్ట్ నైస్. అసలు మీరు నన్ను అడగాల్సిన క్వశ్చన్ కాదండి ఇది, బికాజ్ ఐఎమ్ సంబడి కాంప్లిమెంట్ ఇచ్చినా కమెంట్ చేసినా విని వెళ్ళిపోయే మనిషినే నేను. అది హార్ట్కి తీసుకోను. కాకపోతే ఏంటంటే ఇంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత when somebody start appreciating your work, it feels like, oh, it's nice, somebody of his stature has actually recognized your work, actually seen your work and he's commenting on it. It's a good thing. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నుండి పైకి వచ్చిన వాళ్ళకి కమెంట్ చేసినా గానీ దట్స్ ఓకే, నాకు తెలుసు నా గురించి అన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన ఒక అమ్మాయికి ఒక మంచి పర్సన్ దగ్గర నుంచి ఒక మంచి కమెంట్ వచ్చిందంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్. సో ఐ ఫెల్ట్ వెరీ పాజిటివ్. అంటే పొంగిపోయి ఉబ్బి తబ్బిపోయి అలా ఏం లేదు కానీ, బట్ ఐ టుక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. మనకి యూనో వెన్ పీపుల్ స్టార్ట్ కమెంటింగ్, అంటే ఇండస్ట్రీలో యాజ్ యూ సెడ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు లోపలికి వచ్చినప్పుడు కొన్ని డౌట్స్ ఉంటాయి మనకి, సెల్ఫ్ డౌట్స్. మనం పర్ఫామ్ చేయగలమా, మనకు అసలు ఆ స్టేచర్ ఉందా, ఆడియన్స్ని హుక్ చేసే కేపబిలిటీ ఉందా. ఇప్పుడు నేను ఆ సీన్ పండకపోతే సినిమా పండదు. అవును, అది అందరికీ తెలుసు. ద వెరీ ఫస్ట్ సీన్ నేను చాలా చెత్తగా చేస్తే ఏంట్రా ఇది అనే చూస్తారు అందరూ. అసలు మెయిన్ లీడ్ ఇచ్చిందే మీ క్యారెక్టర్. ఆ స్టోరీ ఎస్టాబ్లిష్ అయ్యి జనాల్ని ఆ కథ లోపలికి తీసుకెళ్లాలంటే ఆ సీన్ పండాల్సింది. సో ఆ అది ఉందా, నాకు నన్ను బిలీవ్ చేసుకొని పెట్టుకున్నారు, ఇట్లా చాలా డౌట్స్ ఉంటాయి. అసలు నన్ను ఎందుకు తీసుకోవాలి, ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా నా మీద మనీ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇట్లా చాలా డౌట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ వెన్ యూ డోంట్ నో ది ఏరియా వెరీ వెల్. Whenever you get a compliment from people who are in the industry for a while and who comes from big families, who have seen the work already, who have known the business already, when they compliment, I take it as a okay, it's a validation అని చెప్పను కానీ, వాళ్ళు చెప్పకపోయినా నా కేపబిలిటీస్ నాకు తెలుసు, కానీ ఇట్ గివ్స్ మీ అ స్ట్రెంగ్త్. ఇట్ డెఫినెట్లీ గివ్స్ అస్ అ స్ట్రెంగ్త్. పాజిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి చూసారు. ఇప్పుడు ఆయన వెళ్ళి ప్రతి ఒక్కరికి వెళ్ళి హీ డోంట్ కీప్ టెల్లింగ్ దట్ బాగా చేశారు ప్రతి ఒక్కరికి చెప్పారు కదా. చెప్పారు అంటే ఓకే ఉంది. సో ఇట్ గివ్స్ అస్ అ పాజిటివ్ బూస్ట్. సో డెఫినెట్లీ దట్ హ్యాపెండ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ హీస్ అ వెరీ స్వీట్ పర్సన్. అండ్ me being a doctor, I was more interested about how is he recovering and what's going on behind. So we had a good chat. I thoroughly enjoyed it. Most eligible bachelor అఖిల్ గారు టోటల్ గా మీడియాకి దూరంగా ఉంటారు కదా నార్మల్ గా చూసుకుంటే. He's very kind on sets. He doesn't talk much. He's a very private person, but whenever we had scenes together,
హీస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కంఫర్టింగ్. ఓకే. సో అంత ఎక్కువ మాకు ఓన్లీ 2-3 సీన్స్ అయ్యాయి కలిసి, మిగతావన్నీ వేరే తను లేని సీన్సే. హీ వాజ్ వెరీ కైండ్ అండ్ పీపుల్ న్యూ మీ. సెట్కి వెళ్ళేటప్పటికే ఎవ్రీబడి నో ఐఎమ్ ఎ డాక్టర్. సో అందరు నన్ను మీరు డాక్టర్ అంట కదా, ఇది చూసి పెట్టండి, అది చేసి పెట్టండి. సో ఇట్ వాజ్ ఆల్వేస్, నన్ను ఫస్ట్ మూవీలో అందరు నన్ను డాక్టర్ గానే ట్రీట్ చేశారు. బికాస్ దే హెవ్ నెవర్ సీన్ మై వర్క్. నేను ఏం చేస్తానో కూడా వాళ్ళకి తెలియదు. అండ్ ఆ ఫిల్మ్లో పెద్ద పర్ఫామ్ చేసేంత కూడా ఏం లేదు నాకు. సో అలా నేను అందరికి క్లోజ్ అయ్యాను ఆ సెట్లో. ఈ రోజుకి ఇఫ్ దే హ్యావ్ వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే దే కాల్ మీ కామాక్షి, ఇది సిచ్యువేషన్ మెడికల్గా వాట్ స్టెప్ వీ హ్యావ్ టు టేక్ ఫార్వర్డ్ అనేసి. ఓకే. సో ఆ సెట్లో ఇట్ వాజ్ లైక్ దాట్. భాస్కర్ సార్కి ఫిజియోథెరపీ అది ఇది అని ఆయనకు కూర్చొని we used to talk. So I was more like a doctor అక్కడ సెట్లో, more than an actor. Most eligible bachelor. First project. I didn't even know what was happening. అసలు అంటే సెట్కి ఈ టైంకి వెళ్ళాలి, మేకప్ హెయిర్ అయిన తర్వాత ఇలాగా సెట్లో ఉంటాము, మనకి డైలాగ్స్ ఇస్తా, అసలు ఏమి అంటే సెట్ వర్క్ తెలియదు. థియేటర్ చేశాను, ఆ నాలెడ్జ్ ఉంది, ఇచ్చిందని ఎలా ప్రెజెంట్ చేయాలో ఉంది, కానీ దిస్ హోల్ టర్మినాలజీ, హౌ థింగ్స్ విల్ స్టార్ట్, హౌ ఇట్ తెలీదు ప్రాసెస్, ఇట్ ఎండ్స్, ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఇదంతా అస్సలు తెలియదు అని చెప్పను. కానీ ఐ హ్యావ్ బీన్ టు సెట్స్ ముందు, చిన్నగా ఉన్నప్పుడు చాలాసార్లు ఫిల్మ్ సెట్స్కి వెళ్ళాను. బట్ వి జస్ట్ సీ అండ్ ఎంజాయ్ ఇట్ కదా, ప్రాసెస్ ఏంటో మనకు తెలియదు కదా. సో అప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వాజ్ ఫర్ మీ మోర్ అబౌట్ నోయింగ్ ద ప్రాసెస్. వీళ్ళు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా ఇన్వాల్వ్ అయి ఉంటారు, వీళ్ళు ఇది చేస్తారు, అది చేస్తారు. ఇంటర్నల్ పిక్చర్ అదే మూవీ అప్పుడే వచ్చింది. ఇప్పుడు కాసేపు ఈ మూవీస్ గురించి పక్కన పెడితే, ఎస్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి ఎక్కువ వినేది కాస్టింగ్ కౌచ్. ఓకే. కాస్టింగ్ కౌచ్ మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? అంటే అన్ని చోట్ల ఉంది, కాకపోతే ఇక్కడ చర్చలు బాగా జరిగినాయి. ఓకే ఓకే. అంటే మీరేమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా కాస్టింగ్ కౌచ్? ఎక్స్పీరియన్స్ అంటే అయ్యాను. కాస్టింగ్ కౌచ్ అనేది చాలా పెద్ద టాపిక్. దాని మీద కూర్చుంటే మనం ఎపిసోడ్స్ చేద్దాం. ఓకే, నో ప్రాబ్లం, చేయొచ్చు. వన్ థింగ్ ఐ విల్ డెఫినెట్లీ సే, వెన్ ఎవర్ అ హ్యూమన్, వేర్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీవేర్, ఎనీ కార్నర్ ఇన్ ద వరల్డ్, అ పర్సన్ ఈస్ గ్రీడీ, యూ విల్ ఫైండ్ కాస్టింగ్ కౌచ్ అవనివ్వండి, మనీ లాండరింగ్ అవ్వండి, ఏదైనా అవుతుంది. వీఆర్ నాట్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఎక్కడో ఒక చోట మనిషికి అత్యాస కలుగుతుంది, మనిషి గ్రీడీ అవుతుంది. అలాంటి టైంలో ఆ మూమెంటరీ తీసుకునే డెసిషన్స్ వైల్డ్ ఫైర్ లాగా అలా అల్లుకుపోతూ ఉంటాయి. ఇట్లా ఏమంటారు, ఇట్ గోస్ బియాండ్ లార్జర్ దెన్ లైఫ్ ప్రొజెక్షన్ వచ్చేస్తుంది. కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో జరుగుతుంది. ఐ ఓపెన్లీ అడ్మిట్ ఇట్. జరగదు, ఐ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్, నాకు ఐడియా లేదు, ఐ కాంట్ టాక్ అబౌట్ ఇట్, నా పర్సనల్ ఇది, ఐ కాంట్ టాక్ ఫర్ అదర్స్, ఇదంతా నేనేం చెప్పను. ఎస్పెషల్లీ వెన్ అ ఉమెన్ ఇస్ కమింగ్ ఇన్ టు ఇండస్ట్రీ, చిన్న స్టేజ్ నుంచి వస్తున్నప్పుడు, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ వాంట్స్ టు టేక్ అడ్వాంటేజ్. యాజ్ ఐ సెడ్, గ్రీడీ పీపుల్ ఉంటారు. True. But it's up to you. Do you want to give in or you don't want to give in? And what is the line of work you want to, the body of work, నువ్వు ఎలాంటి వర్క్ చేయాలనుకుంటున్నావు, ఇలా చేసి కాస్టింగ్ కౌచ్కి ఆర్ కమిట్మెంట్ అంటారు. ఇప్పుడు నాకు అసలు కమిట్మెంట్ డెఫినేషనే మారిపోయింది నా బ్రెయిన్లో. బికాస్ ఇనిషియలీ వెన్ చిన్నప్పుడు స్కూల్లో ఆర్ కాలేజ్లో చాలా కమిటెడ్గా వర్క్ చేయాలి అంటే చాలా సీరియస్గా, అసలు అంత జెన్యున్గా, కమిట్మెంట్ అంటే వేరే డెఫినేషన్. ఇక్కడికి వచ్చిన టోటల్ డెఫినేషన్ మారిపోయింది. బోల్డ్, కమిట్మెంట్, ఈ టర్మ్స్కి డెఫినేషన్సే మారిపోయాయి. సో ఇన్ ది ఇండస్ట్రీ థింగ్స్ లైక్ దట్ హ్యాపెన్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సే ఇండస్ట్రీ ఈజ్ సచ్. దెర్ ఆర్ మెనీ ఇప్పుడు వరకు నేను చేసిన ప్రాజెక్ట్స్ నీట్ ప్రాజెక్ట్స్. ఎవరు నన్ను వచ్చి కాస్టింగ్ కౌచ్ కానీ నేను చేసిన ప్రాజెక్ట్స్ నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ కమిట్మెంట్ ఇస్తారా ఇలా అడిగిన వాళ్ళు లేరు. వీటి బయట ఏదైతే నేను చెయ్యలేదో
కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి. అండ్ కొంతమంది ఉంటారండి చిన్న చిన్న ప్రొడక్షన్ హౌసెస్ పెట్టుకొని ఆర్ అప్పుడే ఇండస్ట్రీకి వచ్చేసి ఈ పేరుతో అమ్మాయిలకి యూనో వాడుకోవచ్చు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ లైఫ్లో ఎక్కడికి ఎదగలేరు కూడా, వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అండ్ నెంబర్ 2, as I said, there are 100 ways of settling in this industry. ఓకే, యాక్టర్గా ఉండాలంటే 100 మార్గాలు ఉంటాయి ఈ ఇండస్ట్రీలో. యాక్టర్ అనే కదా, ఏ ఫీల్డ్లో అయినా, ఏ క్రాఫ్ట్లో అయినా ఈ ఇండస్ట్రీలో ఉండాలంటే 100 మార్గాలు ఉంటాయి. ఇట్స్ అప్ టు యూ వాట్ యూ వాంట్ టు చూస్. ఇట్స్ యువర్ ఇండివిజువల్ చాయిస్. యూఆర్ నాట్ అ కిడ్, యూఆర్ అన్ అడల్ట్. యూ కెన్ మేక్ డెసిషన్స్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు చూస్ యువర్ పాత్ ఎండ్ ఆఫ్ ది డే. ఇట్స్ అబౌట్ మన యూనో సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది కదా, మనకు మనం ఆన్సర్ ఇచ్చుకోగలిగే పొజిషన్లో ఉంటే, మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకుంటే డూ వాట్ ఎవర్ యూ వాంట్, హౌ ఎవర్ యూ వాంట్. బట్ కాస్టింగ్ కౌచ్ లేదు ఆర్ కమిట్మెంట్స్ అడగరు అనేది నేను చెప్పను. మీరు ఇదే అంటున్నారు, నేను బీయింగ్ ఎ డాక్టర్ ఆర్ బీయింగ్ ఎ మోడల్ అన్ని చోట్ల ఉంది. ఇట్స్ ఎవ్రీవేర్. యాజ్ లాంగ్ యాజ్ there are two opposite genders in any industry, it will be there. అన్ని చోట్ల దానికి నేను ఇండస్ట్రీ అంటే ఇంతే, ఇండస్ట్రీ అంతేలనే వర్కౌట్ అదని ఎవరైనా చెప్తే ఐ వుడ్ 110% డిసగ్రీ విత్ ఇట్. నాట్ ఎవ్రీ, ఇప్పుడు ఒక ఇంట్లోనే అందరూ ఒకలా ఉండనప్పుడు ఇండస్ట్రీలో అందరిని ఒకటేలా ఎలా కేటగరైజ్ చేస్తారు, బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఎలా పాస్ చేస్తారు కదా. So there are people who genuinely put all their effort to give good cinema to audience. Also, ఈ సినిమా అన్న ప్రపంచంలో నా సినిమా కూడా బాగా ఉండాలి, జీవితాంతం జనాలు గుర్తుపెట్టుకోవాలి, నేను లేకపోయినా ఫ్యూచర్ జనరేషన్స్ దే హ్యావ్ టు లుక్ బ్యాక్ అట్ మై సినిమా అనుకునే డైరెక్టర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు. సో దిస్ ఎవ్రీ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో అలానే ఇది కూడా ఉంది. సింపుల్గా చెప్పాలంటే అది అసలు లేదు అని చెప్తే జనాలే అంటారు అసలు వెళ్ళమ్మా అంటారు. ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ కాస్టింగ్ కౌచ్ గురించి చర్చలు జరుగుతున్న టైంలో గాయత్రితో పాటు మీ వాయిస్ ఓకే, అప్పుడు మీకు ఏం అనిపించలేదా, నాకెందుకు, నా కెరీర్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి? లేదండి. సి ఐ టెల్ యూ వన్ థింగ్. ఫస్ట్ థింగ్, అది నేను అప్పుడే మిస్ ఇండియా ఫినిష్ 2018లో TV5లో మూర్తి గారితో అయ్యింది ఇంటర్వ్యూ. ఐ థింక్ దట్ ఈస్ వాట్ యు ఆర్ రిఫరింగ్ టు. 2018 ఎండ్లో అలా నేను హైదరాబాద్ వచ్చిన వెంటనే TV5 వాళ్ళు, బికాస్ దే ఆల్రెడీ టుక్ మై ఇంటర్వ్యూ వెన్ ఐ వాజ్ పార్టిసిపేటింగ్ ఇన్ మిస్ ఇండియా. మిస్ ఇండియా తెలంగాణ విన్నాయి, ఇక్కడి నుంచి రిప్రజెంట్ చేసి వెళ్తుంది అని ఇంటర్వ్యూ తీసుకున్నారు. దట్ ఈస్ హౌ దే నో మీ. ఓకే, వాళ్ళు అన్నారు ఇలాగ తెలుగు అమ్మాయిలకి ఎక్కువ ఆపర్చునిటీస్ రావట్లేదు, దాని గురించి ఒక డిస్కషన్ పెడుతున్నాం, మీరు తెలుగు వాళ్ళే ప్లస్ ముంబై వెళ్ళి మన స్టేట్ని రిప్రజెంట్ చేశారు ఫినాలేలో, రండి మీరు కూడా మాట్లాడండి, మీ ఒపీనియన్ చెప్పండి అని అన్నారు. ఐ హ్యావ్ నో ఐడియా అసలు ఈ డిస్కషన్స్ ఎలా నడుస్తాయో, ఎవరు ఉంటారు ఏంటి, అసలు ఏం తెలియదు. అసలు గాయత్రి ఉందని కూడా నాకు తెలియదు. ఐ డోంట్ ఈవెన్ నో హూస్ గాయత్రి అప్పటికి. ఐ మెట్ హర్ వన్స్ ఇన్ మై జిమ్ అంతే. ఓకే, సో యా, ఐ జస్ట్ వెంట్ దేర్. నన్ను క్వశ్చన్స్ అడిగారు, నేను మాట్లాడాను. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆ ఇంటర్వ్యూ చూస్తే ఐఎమ్ ది ఓన్లీ వన్ హూ వాజ్, మిగతా ఎవరైతే ఉన్నారో డిస్కస్ చేసే వాళ్ళందరూ లేదు ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు తెలుగు అమ్మాయిలకి అనేసి అన్నారు. నేను ఒక్కదాన్నే, అమ్మాయిలు కూడా, తెలుగు అమ్మాయిలు కూడా వెళ్ళాలి కదండి ఆపర్చునిటీస్ ఇవ్వాలంటే అని అన్నాను. ఐ వాజ్ సో నైవ్ అప్పుడు, ఐ వాజ్ వెరీ నైవ్. ఐ డోంట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్. ఎందుకంటే దానికన్నా ముందే నేను ఆడిషన్, సారీ ఇది 2019 స్టార్టింగ్ ఎప్పుడు అయింది. ఐ గేవ్ ఆడిషన్ ఫర్ సురేష్ ప్రొడక్షన్స్. ఒక ఆడిషన్ కాల్ పెడితే దానికి కూడా వెళ్ళాను నేను. అప్పుడు నేను వెళ్ళినప్పుడు నాతో పాటు క్యూలో అందరు నార్త్ ఇండియన్స్ ఉన్నారు. I was interacting with them. I was asking them, "Aap kahan se ho? Like, where are you from?" and everything. They're like, "I'm from Delhi. I'm from Pune. I'm from Mumbai. I'm from Bangalore." ఎవరు ఇక్కడ వాళ్ళు లేరు. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ది, ఇక్కడ యూనో పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాను, ఆర్ ఐ కేమ్ జస్ట్ ఫర్ దిస్ ఆడిషన్, ఇట్లా మాట్లాడిన వాళ్ళే. నేను ఆ ఇన్సిడెంట్ని మైండ్లో పెట్టుకొని వెన్ మూర్తి గారు ఆస్క్డ్ మీ, ఐ టోల్డ్ హిమ్, సార్ తెలుగు అమ్మాయిలు కూడా రావాలి కదా, ఇప్పుడు నేను ఆడిషన్కి వెళ్ళాను, ఎవరు లేరు, రాకపోతే వాళ్ళైనా ఆపర్చునిటీస్ ఎలా ఇస్తారు అని ఆ స్టేజ్లో నేను అడిగాను, నా సిచ్యువేషన్ బట్టి.
తర్వాత తెలిసింది ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. when I started doing theatre, ఎంతమంది దే ఆర్ గివింగ్ ఆడిషన్ కాన్స్టెంట్లీ. ఒక్క రోజులో 4-5 ఆడిషన్స్ ఇచ్చి 1 monthలో ఒక 10-15 ఆడిషన్స్ ఇచ్చి ఒక చిన్న రోల్ తీసుకుంటున్న వాళ్ళు, చిన్న ఒక్క సీన్కి యాక్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేను చూశాను. ఆ జర్నీలో నేను చూసాను. దెన్ ఐ అండర్స్టూడ్, గాడ్ వై వాజ్ ఐ సో నైవ్ అప్పుడు. దెన్ ఐ అండర్స్టూడ్ ఇలాంటి డిస్కషన్స్ ఎందుకు పెడతారు, ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి పెడతారు అనేది నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు తెలియలేదు నాకు దానికన్నా ముందు. నేను 100 అంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. దెర్ ఆర్ మెనీ గర్ల్స్, ఇప్పుడు నేను చూసిన ప్రాసెస్లో మెనీ గర్ల్స్ హూ ఆర్ రెడీ టు గివ్ their 100% to be part of the film, కమిటెడ్గా, అంటే కష్టపడి ఆ క్యారెక్టర్కి జస్టిస్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది యాక్టర్స్ ఉన్నారు. మీరు స్క్రీన్ మీద చూసి చాలా బాగా పర్ఫామ్ చేసింది అని అనుకునే వాళ్ళకన్నా 200-300 times బెటర్ పర్ఫామ్ చేసేవాళ్ళని నేను థియేటర్లో చూపిస్తాను మీకు. బట్ యాజ్ ఐ సెడ్, మనకి పర్ఫార్మెన్స్తో పాటు గ్లామర్ ఉండాలి, గ్లామర్తో పాటు there are many other elements which plays a lot when it comes onto the big screen. Yes. So that is why I always love being part of OTT, because OTT has opened doors for many people. అవును, మీవన్నీ కూడా OTT మూవీస్. బికాజ్ థియేటర్కి ఒక సినిమా చేయడానికి మనం ఎన్నో ఏళ్ళు వెయిట్ చేయాలి. ఓటీటీ కాదు, అమెజాన్, హాట్స్టార్, ఆహా, దిస్ మెనీ, ZEE5, దిస్ మెనీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ నౌ. చాలా కంటెంట్ కన్జ్యూమింగ్ ఎక్కువ అయింది. సో కొత్త టాలెంట్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి, కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కూడా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు. స్క్రీన్ మీద ఫ్లాప్ అయితే ఆర్ ఎక్స్పెరిమెంట్ చేసి వర్కౌట్ అవ్వకపోతే అందరికి మేజర్ లాస్. అదే ఓటీటీ అంటే ఇవాళ కాకపోతే రేపైనా చూస్తారు, ఈ ఇయర్ కాకపోతే ఒక ఇయర్ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తారని ఒక హోప్ ఉంది. సో ఓటీటీ హ్యాస్ ఓపెన్ డోర్స్ ఫర్ మెనీ టాలెంట్స్ ఇన్ ఆల్ ది క్రాఫ్ట్స్. సో దట్ ఈస్ వై ఐ లవ్ ఓటీటీ. నైస్. ఇప్పుడు పొలిమేరా 1 అంత సక్సెస్ అయిద్దని చెప్పి మీరు అనుకున్నారా? యా అనుకున్నానండి, డెఫినెట్లీ అనుకున్నాను. I have a sense of script selection right from the beginning. Okay. I don't know whether the way I lead my life valla నాకు ఆ థాట్ ప్రాసెస్ వచ్చిందో లేదా, నాకు అది ఎందుకు ఎలా వచ్చిందో అంతగా ఇప్పుడు ఆలోచించలేదు. కానీ ఆ ఫిల్మ్ కూడా నేను ఆడిషన్ చేశాను. ఆ ఫిల్మ్ కూడా ఆడిషన్ చేశాక అనిల్ సార్ బాగా చేసింది, ఈ అమ్మాయిని లక్ష్మి క్యారెక్టర్కి ఓకే చేయండి. They first saw my pictures, they said, ఈ అమ్మాయి శోభనాలా ఉంది, ఈ అమ్మాయిని పిలిపించండి అన్నారు. మీ కళ్ళు చూసి కాబోలు అనుకుంటా. అండ్ ఆల్సో ఐ వాజ్ వెరీ లీన్ అప్పుడు. నేను ఇప్పుడు కొంచెం 6 months నా వేరే మెడికల్ కెరియర్ ఆ ఎగ్జామ్ కోసం బ్రేక్ తీసుకొని కొంచెం ఐ పుట్ ఆన్ వెయిట్. సో ఐ లుక్ నౌ లిటిల్ బిట్ డిఫరెంట్. బట్ యా, ఆడిషన్ తర్వాత వెన్ దే నెరేటెడ్ మీ ది హోల్ స్క్రిప్ట్, ఐ వాస్ ప్రెటీ షూర్ దిస్ మూవీ ఈస్ గోయింగ్, ఆడియన్స్కి నచ్చుతుంది. అంటే నేను ఒక ఆడియన్ లానే వింటాను స్టోరీ విన్నప్పుడు, నాకేముంది ఈ ఫిలింలో అన్న దానికన్నా. నేను చిన్నప్పటి నుంచి ఆడియనే కదా, ఇప్పుడు యాక్టర్ని అయ్యాను. నేను ఆడియన్గా ఏ మూవీ ఎంజాయ్ చేస్తాను, థియేటర్కి వెళ్ళి ఈ మూవీ నాకు బాగుంది అనుకుంటాను, అలాంటి మూవీసే నేను చేయాలనుకుంటాను. సో ఆయన సార్ నాకు నెరేట్ చేసినప్పుడు ఐ వాజ్ ప్రెటీ షూర్ ఈ మూవీ చిన్న బడ్జెటా, కొత్త ప్రొడ్యూసరా, చిన్న డైరెక్టరా, కొత్త డైరెక్టరా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ విల్ క్రియేట్ అ బజ్. దిస్ విల్ డెఫినెట్లీ క్రియేట్ అ బజ్ బికాస్ ఆ పొటెన్షియల్ ఆ స్క్రిప్ట్కి ఉంది. ఆయన బాగా రాసుకున్నారు, ఆ క్యారెక్టర్స్కి ఆ పొటెన్షియల్ ఉంది, ఆ స్క్రీన్ ప్లేకి ఆ పొటెన్షియల్ ఉంది. అదే సినిమా ఆయన ఫోన్లో రికార్డ్ చేసి పెట్టినా జనాలు ఆదరించేవాళ్ళు డెఫినెట్గా, బికాస్ దట్ స్క్రిప్ట్ అండ్ దట్ రైటింగ్ హ్యాడ్ దట్ కేపబిలిటీస్. సో ఐ న్యూ ఇట్. ఓకే, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ న్యూ ఇట్. ఇది పెద్ద ప్రొడక్షన్ కాదని నాకు తెలుసు, కొత్త డైరెక్టర్ అని నాకు తెలుసు, యాక్టర్స్ ఏమి పెద్ద ఫేమ్ అంటే వీళ్ళ కోసం థియేటర్ అంటే వీళ్ళ కోసం చూడాలి అన్న యాక్టర్స్ కూడా ఎవరు లేరు. అంటే నేను ఒక్కదాన్ని ఫ్రెష్ ఫేస్, బాలాదిత్య, సత్యం రాజేష్ ఆర్ గెటప్ సీను గారు, వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ అందరికి తెలిసిన వాళ్ళే. బట్ వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేస్తారు ఈ ఫిలింలో. సో యా, ఐ న్యూ ఇట్ అండి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. నేను డైరెక్టర్ గారితో అంటానే ఉండేదాన్ని, సరే ఇది డెఫినెట్లీ మీరు ఏమి చేసినా చేయకపోయినా ద ఫిలిం విల్ చూస్ ఇట్స్ ఆడియన్స్, ద ఫిలిం విల్ దాన్ని అదే ముందుకు తీసుకెళ్తుందని నేను ఎప్పుడూ చెప్పాను. అండ్ దట్ హ్యాపెండ్. అండ్ పార్ట్ 2 ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ డెఫినెట్గా మీట్ అవుతుంది.
ఇప్పుడు రాబోతుంది కదా పార్ట్ 2 కూడా, మేము వెయిట్ చేస్తున్నాము. అండ్ మీ రోల్ ఇప్పుడు 1లో కూడా బోల్డ్ రోల్. బోల్డ్ అంటే కొన్ని సీన్స్ ఉన్నాయిలేండి అంతే. అంటే ఇప్పుడు అదే పార్ట్ 1లో బోల్డ్ అని అందరికి ఎందుకు అనిపించింది అంటే చాలా సింపుల్ క్యారెక్టర్. లక్ష్మిస్ క్యారెక్టర్ చాలా సింపుల్ క్యారెక్టరే. లక్ష్మి, యూ ఆర్ ప్రొనౌన్సింగ్ ఇట్ వెరీ బెటర్ దెన్ మీ. బోల్డ్ అని ఎందుకు అనిపించిందంటే ఇంటిమేట్ సీన్ ఉండడం వల్ల. ఇప్పుడు కొమరయ్య లైఫ్ పొద్దు నుంచి నైట్ పడుకునే వరకు కొమరయ్య లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందిరా అన్న ప్రాసెస్లో కొమరయ్య ఆటో నడుపుతాడు, జనాలతో ఇలా ఉంటాడు, ఇంట్లో పిల్లోడితో ఇలా ఉంటాడు, తమ్ముడితో ఇలా ఉంటాడు, వైఫ్తో ఇలా ఉంటాడు. అన్నం వడ్డించే సీన్ ఎలా చూపించారో వాళ్ళు బెడ్రూమ్లో ఏం చేస్తారు అనేది కూడా అలానే చూపించారు. అండ్ ఆల్సో దట్ హ్యాస్ ఇంపార్టెన్స్ ఇన్ ది స్క్రిప్ట్. అది చూపించడం వల్ల ఒక ఇంపార్టెన్స్ ఉంది. బికాజ్ వెన్ వి స్టార్ట్ టు నో కొమరయ్య చేతబడులు చేస్తున్నాడు అన్న టైంలో దీనికి ఏమైనా నియమాలు ఉంటాయా అని బాలాదిత్య ఒక పూజారిని అడిగినప్పుడు లైక్ దే షుడెంట్ హ్యావ్ సెక్స్ విత్ దేర్ పార్ట్నర్, దే షుడ్ ఇలా 21 సార్లు స్నానం చేయాలి, సినిమా ఇట్లా కొన్ని చెప్తాడు. ఆ టైంలో మళ్ళీ ప్లే చేస్తారు. సో ఇంత ఇంటిమేట్గా ఉన్న పర్సన్ దీనికోసం ఇంటిమేట్గా లేడు అనేది కూడా మనం సెకండ్ హాఫ్లో చూపించారు. సో ఇట్ హ్యాస్ ఆల్ ఇట్స్ అంటే 100 రీజన్స్ ఉన్నాయి ఆ సీన్ పెట్టడానికి నేను చెప్పుకోవాలనుకుంటే. సో చాలా మందికి ఏంటంటే ఎలా చేసింది, అలా ఎలా చేసింది, అలా ఎలా చూపిస్తారు. అన్నం వడ్డించడం చూసావు కదా, అలానే ఇది కూడా. కాకపోతే ఏంటంటే దృష్టిలో ఉందంట. ఇట్ ఈస్ మనకేంటంటే ఇట్ ఈస్ అ క్లోజ్డ్ డోర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. అది నేను తప్పని అనను కానీ, బట్ వీ హ్యావ్ టు కీప్ చేంజింగ్ విత్ టైమ్స్ అని నేను అంటాను. ఇట్ ఈస్ వెరీ కామన్. దాన్ని ఎందుకు నెగటివ్గా చూస్తున్నారు? వై ఈజ్ ఇట్ అ బ్యాడ్ థింగ్? లైఫ్లో ఆకలి నిద్ర అనేది ఎంత ఫిజియోలాజికల్ యాక్టివిటీయో, హ్యావింగ్ ఇంటిమేట్ మూమెంట్స్ ఆర్ హ్యావింగ్ సెక్స్ విత్ యువర్ పార్ట్నర్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ that natural to our human bodies. Yes. So మన నుంచే కామసూత్ర స్టార్ట్ అయ్యింది. ఇండియా ఇస్ నోన్ ఫర్ దాట్. సో మనమే అలాగా మొహం తిప్పేసుకుంటే ఎలా అండి? ఇప్పుడు మీ క్యారెక్టర్ పార్ట్ 2లో కూడా సేమ్ అలానే కంటిన్యూ అవుతుందా, ఏమైనా డిఫరెంట్గా ఉంది? మీరేంటి స్టోరీ అడుగుతున్నారా నన్ను? అంటే మా కోసం ఏమన్నా చిన్నగా ఇస్తారేమో అని అంతే. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, పార్ట్ 1 కన్నా నా క్యారెక్టర్ పీపుల్ విల్ బీ మెస్మరైజ్డ్ టు సీ మీ ఆన్ స్క్రీన్ దిస్ టైమ్. ఓకే. పార్ట్ 1లో చాలామంది నా ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఇంకొంచెం ఉంటే బాగుండదు అనిపించింది ఉన్నాయి కొన్ని. అంటే త్రూ అవుట్ ఫిలిం ఉన్నావు, మెయిన్ సీన్స్ ఒక 2-3 ఉన్నాయి, ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అని అన్నారు. ఐ థింక్ పార్ట్ 2 విల్ క్లియర్ ఎవ్రీథింగ్. పార్ట్ 2లో డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ ఫీల్ అంటే సాటిస్ఫైడ్గా, అమ్మయ్య అంటే నా కోసం మూవీ చూస్తున్న వాళ్ళు కానీ, ఆర్ నాకు పెద్ద రోల్ రావాలి అనుకుంటున్న వాళ్ళు కానీ, మొత్తానికి అయ్యిందిరా ఈ మూవీతో అన్న ఒక సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. అండ్ సాటిస్ఫై చేస్తారు ఆడియన్స్ డెఫినెట్గా. మేము అదే కోరుకుంటున్నాం మీ దగ్గర నుంచి. ఇప్పుడు కామాక్షికి లైఫ్లో ద సాడెస్ట్ మూమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? చాలానే ఉన్నాయండి. అంటే అన్నిట్లో ఒకటి పిక్ చేసుకోమంటే ఏం చేస్తారు? పిక్ చేసుకుంటాను, బట్ ఆబ్వియస్లీ పబ్లిక్ టెలివిజన్ ముందు ఎందుకు చెప్తాను? దోస్ మూమెంట్స్ ఆర్ ఫర్ మీ కదా. అంటే మాకు చెప్పగలిగేది అప్పుడు అక్కడ అబద్ధం అవుతుంది. అంటే నేను అంటుంది ఏదో పర్సనల్గా అలా అని కాకుండా లైఫ్లో ఇప్పుడు మీ ప్రొఫెషనల్ కెరీర్లో కానీ చిన్నప్పటి నుంచి ఉంటాయి కదా కొన్ని, అలాగా మీకు సాడెస్ట్ మూమెంట్ అనేది అనిపించింది? అదే చెప్తున్నాను. సో దేర్ ఆర్ మెనీ, దిస్ నో 1 or 2, దేర్ ఆర్ మెనీ సాడ్ మూమెంట్స్ విచ్ షేడ్ మీ ఇంటూ పర్సన్. మనకి సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ వచ్చినప్పుడే మనం యూనో మనల్ని ఎక్కువ రియాలిటీకి దగ్గరగా గ్రౌండెడ్గా ఉంచేది ఫెయిల్యూరే. సో అలాంటి ఫెయిల్యూర్స్ ఆర్ అలాంటి యూనో ఏమంటారు బ్యాడ్ మూమెంట్స్ చాలా ఎక్స్పీరియన్స్ చేసుకుంటా ఇక్కడ వరకు వచ్చాను. I just don't want to portray that image in front of the camera definitely. And ఈమె ఏంట్రా ఎప్పుడు బాధల గురించి మాట్లాడుతుంది ఆర్ ఇది అదే అని చెప్తుంది.
I just want people to remember me as a very clear person who lives her life by her own terms and her own rules. ఆల్రెడీ ఉందిలేండి మాకు కామాక్షి అంటే బోల్డ్. Bold. So I really, దట్స్ నాట్ రాంగ్, దట్స్ గుడ్ యాక్చువల్లీ. yeah, it is. So అందుకని నేను ఎక్కువ పబ్లిక్గా ఎక్కువ until and unless it is required for me to talk about a certain thing. ఇప్పుడు మీరు కాస్టింగ్ కౌచ్ గురించి అడిగారు, నేను చాలా ఓపెన్గా మాట్లాడాను. ఆర్ తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ మాట్లాడాను. సో నా పర్సనల్ లైఫ్, నా సాడ్ మూమెంట్స్ నేను నా లైఫ్లో ఉన్న నా నలుగురుతోనే నేను షేర్ చేసుకోవాలనుకుంటాను, బట్ నాట్ విత్ ది ఆడియన్స్. ఒకవేళ షేర్ చేసుకోవాల్సిన రోజే వస్తే చేసుకుంటాను. అండ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ. Likewise. అంటే ఇప్పుడు చాలా మంది చూసుకుంటే కవరపింగ్ టూ మచ్ అసలు. అంటే లోపల ఉన్నది సెల్ఫ్ డిఫరెంట్, బయటికి ప్రొజెక్ట్ చేసేది. ఎందుకంటే అందరూ ఓపెన్ గా ఉండరు, ఓపెన్ గా చెప్పరు అన్ని కూడా. మిమ్మల్ని చూసిన తర్వాత సీరియస్లీ యూ బిలీవ్ ఆర్ నో, ద వే యూ స్పీక్, ద వే యువర్ విజన్ ఈస్, నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. సీరియస్లీ, ఈవెన్ నేను కూడా మీలాగే ఆలోచిస్తా మోస్ట్లీ. కొంచెం బోల్డ్ గా, వై షుడ్ వి థింక్ నారో అన్నట్టు, ఓపెన్ గా ఉంటే బాగుంటుంది కదా. సీరియస్లీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, దట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. మీ ప్రాజెక్ట్స్లో ఇంకా ఇంకా మరిన్ని సక్సెస్లు మీరు చాలా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కోరుకోండి, చూస్తున్న ఆడియన్స్ మీరు కోరుకోండి. బికాజ్ ఐఎమ్ సంబడి, మీ ఇంట్లో మీ అమ్మాయిలాగానే నేను పెరిగాను. ఇఫ్ అట్ ఆల్ పేరెంట్స్ ఆర్ వాచింగ్ దిస్ షో, ఆర్ ఇంట్లో అన్నలు, తమ్ముళ్ళు, అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా చూస్తున్నా సరే, మీలాగే పెరిగిన దాన్ని, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పుట్టాను. మీలానే లైఫ్ని చూసి ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ద కెమెరాకి ఇటువైపు లైఫ్ చూసాను, ఇప్పుడు మీరు చూడని సైడ్ లైఫ్ చూస్తున్నాను. సో నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా మీ ఎంకరేజ్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, బికాస్ ద మోర్ యూ యాక్సెప్ట్ us, the more industry will support us. సో మీరు చూపించే ఎంకరేజ్మెంట్ వల్లే వీళ్ళ ఇండస్ట్రీలో అయినా అమ్మాయిలు అంటే మమ్మల్ని ట్రస్ట్ చేసేది మీ ఎంకరేజ్మెంట్ వల్లే. సో ఇఫ్ యూ లైక్ మీ యాజ్ ఎ పర్సన్, ఇఫ్ యూ లైక్ మై వర్క్, డూ ఎంకరేజ్ us, డూ సపోర్ట్ us. సో మళ్ళీ ముందులాగా ఎక్కువ కల్చర్ తెలుసు, మన కల్చర్ తెలిసిన వాళ్ళే మన సినిమాలో పోర్ట్రే చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఏమంటారు ఐడియా. సో ఇట్ ఆల్ డిపెండ్స్, మీ చేతుల్లోనే ఉంది. షూర్, తప్పకుండా ఆదరిస్తారు. మనలో ఆ స్టఫ్ ఉంటే తప్పకుండా ఆదరిస్తారు తెలుగు ఆడియన్స్. అండ్ గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్ ఫర్ హావింగ్ మీ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది రోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో, మరో కొత్త గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.